ముంబై శాంతాక్రూజ్కి చెందిన కమల్కాంత్ షా చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి పైకొచ్చాడు. బట్టల వ్యాపారాన్ని సున్నా నుండి మొదలుపెట్టి ఆ వ్యాపారంలో పేరే కాకుండా మంచి సక్సెస్ కూడా సంపాదించాడు. డబ్బు, గౌరవం, పరువు, ప్రతిష్ట, పలుకుబడి కమల్కాంత్ షా జీవితంలో ప్రతి ఒక్కటి ఉంది. కమల్కాంత్ షా భార్య పేరు కవితా షా. వీళ్ళకి పెళ్ళై 20 సంవత్సరాలు అవుతోంది. బయటికి చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. కానీ 2021 నుండి వీళ్ళ బంధం ఒక ఫార్మాలిటీ అయిపోయింది. అంటే భార్యాభర్తల మధ్యలో జరిగేది ఏది వీళ్ళ మధ్యలో లేదు. వీళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో ఉంటున్నప్పటికీ ఎవరి దారులు వాళ్ళవే, ఎవరి గదులు వాళ్ళవే. అయితే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన దూరానికి కారణం కవితకి హితేష్ జైన్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడడం వల్ల. హితేష్ మరెవరో కాదు కానీ కమల్నాథ్ షాకి ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్, ఇంకా బిజినెస్ పార్ట్నర్ కూడా. కొన్ని కథనాలు బట్టి కవిత ఇంకా హితేష్ మధ్యలో 10 సంవత్సరాలు బట్టి ప్రేమాయణం సాగుతోంది. అయితే కమల్కాంత్ కి ఎఫైర్ గురించి తెలిసిండు కూడా కవితకి డైవర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే డైవర్స్ తో పాటు కవితకి సపోర్ట్ మనీతో పాటు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కమల్కాంత్ షా డైవర్స్ గురించి ఆలోచించలేదు. కానీ కవితకి సపోర్ట్ మనీయో లేక ఆస్తిలో వాటా కాదు, మొత్తం ఆస్తి కావాలి. కాబట్టి హితేష్ జైన్ తో కలిసి ఒక ఖతర్నాక్ ప్లాన్ చేసింది. కవిత తన ప్లాన్ ని అమలుపరచడానికి కమల్కాంత్ తల్లి సరళాదేవిని ఎన్నుకుంది. జూన్ 2022లో సరళాదేవి ఆరోగ్యం సడన్ గా పాడవడం మొదలైంది. వామిటింగ్స్ తో పాటు బాడీ వీక్ అయ్యి సడన్ గా కంటి చూపు కూడా మందగించడం మొదలైంది. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలని డాక్టర్లు భావించారు. కానీ ఆగస్ట్ 13వ తారీఖు ఆవిడ చనిపోయారు. అయితే ఆమె వయసు ఎక్కువ కాబట్టి ఆమెది ఒక న్యాచురల్ డెత్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన పిక్చర్ నెక్స్ట్ రాబోతోంది. ఆగస్ట్ ఎండింగ్ లో కమల్కాంత్ ఆరోగ్యం కూడా సడన్ గా పాడవడం మొదలైంది. హెయిర్ ఫాల్, వెయిట్ లాస్, ఇంకా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. సెప్టెంబర్ 3వ తారీఖున ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్స్ ఆయన రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. ఆయన బ్లడ్ రిపోర్ట్ లో ఆర్సెనిక్ ఇంకా థీలియం నార్మల్ లెవెల్ కంటా కూడా 400 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆర్సెనిక్ ఇంకా థీలియం ని ఇన్హెరిటెన్స్ పౌడర్ అని కూడా అంటారు. అంటే ఆస్తుల కోసం ఎవరినైనా లేపేయడానికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి రెండు నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని చాలా మెల్లిగా డ్యామేజ్ చేస్తాయి. అయితే వీటి గురించి ఇంతకన్నా ఎక్కువగా నేను చెప్పకూడదు. సెప్టెంబర్ 3వ తారీఖుని హాస్పిటల్లో జాయిన్ అయిన కమల్కాంత్ షా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడి చివరికి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల సెప్టెంబర్ 19వ తారీఖుని చనిపోయాడు. అయితే కమల్కాంత్ అక్కకి అనుమానం వచ్చి తల్లి ఇంకా అన్న ఒకటే విధంగా చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేసి కేసు బుక్ చేసింది. కమల్కాంత్ షా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి పోలీసులు వెంటనే రంగంలో దిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. పోలీసులు మొదట ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేయించారు. అయితే కవిత మొదట్లో బ్లడ్ టెస్ట్ కి నిరాకరించింది. కానీ పోలీసులు ఇంకా కుటుంబ సభ్యులు ఒత్తిడి వల్ల 8 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ కి ఒప్పుకుంది. ఆమె బ్లడ్ రిపోర్టులో కూడా 2 విష పదార్థాలు ఉన్నాయి. కానీ ఇవి చాలా తక్కువ మోతాజులో ఉన్నాయి. అయితే ఆమె మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి కవిత ఈ 8 రోజుల్లో ఈ విష పదార్థాలు కొంచెం కొంచెంగా తీసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం పడ్డారు. అందుకే వాళ్ళ దర్యాప్తు మొదట కవిత నుండి మొదలు పెట్టారు. పోలీసులు ఫస్ట్ ఆమె వాట్సాప్ మెసేజ్ని చెక్ చేయడం మొదలు పెట్టారు. పోలీసులకున్న చాలా మటుకు ప్రశ్నలకి అందులో జవాబు దొరికింది. పోలీసులకు దొరికిన వాట్సాప్ మెసేజ్లు మీరు చూస్తే షాక్ అవుతారు. అందులో కొన్నిటిని చెప్తాను, వినండి. ఫస్ట్, కవితకి పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఎవరో కాదు, ఆమె ప్రియుడు హితేష్ జైన్. హితేష్ ఈ విష పదార్థాల్ని ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించి ఫేక్ ఐడి ద్వారా సంపాదించాడు. కవిత వీటిని తిని తాగే పదార్థాల్లో కలిపి కమల్కాంత్ ఇంకా ఆయన తల్లికి రోజు ఇచ్చేది. కమల్కాంత్ హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఆయనని విడిచిపెట్టకుండా రోజు విషంతో కలిపిన నీళ్లని ఆయనకి తాగించారు. అది కూడా డోస్ పెంచి. దొరికిన ఆధారాలు బట్టి డిసెంబర్ 2022లో కవిత ఇంకా హితేష్ ని అరెస్ట్ చేసి 1300 పేజీలు ఛార్జ్ షీట్ ని ఫైల్ చేశారు. కానీ మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మనందరికీ తెలిసిందే. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో ఉంది. ఇంకా కవిత బెయిల్పై బయట స్వేచ్ఛగా తిరుగుతోంది. ఈ కేసు త్వరలో ఒక కొలిక్కొచ్చి దోషులకి కఠినంగా శిక్ష పడాలని ఆశిద్దాం. మరొక కేసుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.